హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4,500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3,600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నీషియన్, జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2,250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3,600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనేది, తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 800-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 400-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. క్లాస్ నచ్చితే నేను జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి. నాడీ వ్యవస్థలో సమాచార రవాణా చూసినట్లయితే సమాచార రవాణా టెలిఫోన్ వైర్లుగా పిలువబడేటువంటి నాడీ కణాల ద్వారా సమాచారం ప్రయాణిస్తుందని చెప్పాం. అయితే ఇప్పుడు బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అత్యుత్తమ విద్యుత్ వాహకం అనేది ఏంటిది? రాగి అంటున్నాం. అది వెండి అంటున్నాం. తర్వాత స్థానం రాగి, మూడవ స్థానం అల్యూమినియం. అయితే వెండి కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇళ్లలో రాగి వాడుతూ ఉంటాం. అయితే రాగి అనే లోహము పవర్ని క్యారీ చేస్తూ ఉంది, అంటే విద్యుత్తుని క్యారీ చేస్తూ ఉంది. మరి అలాంటిది మన బాడీలో సమాచారాన్ని తీసుకెళ్ళడానికి కూడా కొన్ని రసాయనాలు, కొద్ది శాతం విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అంటే సమాచార రవాణా అనేది నాడీ కణంలో విద్యుత్ రసాయనాల రూపంలో ప్రవహిస్తూ ఉంటాయి, ప్రయాణం చేస్తూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. అయితే నాడీ కణం ద్వారా సమాచారం విద్యుత్ రసాయనాల రూపంలో సమాచార రవాణా జరుగుతుంది. ఈ పద్ధతిని నాడీ ప్రచోదనం అంటారు. ఎలా అంటారండి? నాడీ ప్రచోదనం. అయితే నాడీ ప్రచోదనం జరుగుతున్నప్పుడు ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయబడుతుందంటే 55 మిల్లీవోల్ట్లు ఉత్పత్తి చేయబడుతుంది. ఎంత? 55 మిల్లీవోల్ట్లు విద్యుత్ అనేది ఉత్పత్తి చేయబడుతూ ఉంటుంది. అయితే విద్యుత్తో పాటుగా మన రసాయనాలు కూడా ఈ ప్రచోదనానికి అవసరమవుతూ ఉంటాయి, మూలకాలు కూడా అవసరమవుతూ ఉంటాయి. నాడీ ప్రచోదనానికి అవసరమయ్యే మూలకాలు సోడియం మరియు పొటాషియం రెండు అవసరమే. నాడీ ప్రచోదనానికి అవసరమయ్యే మూలకాలు సోడియం మరియు పొటాషియం. క్లియర్? అయితే నాడీ ప్రచోదనానికి అవసరమయ్యే రసాయనాలు కూడా ఉంటాయి కదా. ఆ రసాయనాల పేర్లు ఏంటంటే అవి ఎస్టైల్ కొలైన్. అయితే వాటిని ఏమని పిలుస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాడీ ప్రచోదనకు అవసరమయ్యే రసాయనాలని న్యూరో ట్రాన్స్మిటర్స్, కెమికల్ ట్రాన్స్మిటర్స్. ఇంగ్లీష్లో ట్రాన్స్మిషన్ అంటే వ్యాప్తి, అంటే సమాచార వ్యాప్తి అర్థం. న్యూరో ఎందుకంటున్నాం? నాడీ కణం ద్వారా వెళుతుంది కాబట్టి న్యూరో ట్రాన్స్మిషన్. అందులో కెమికల్స్ పార్టిసిపేషన్ చేస్తున్నాయి కాబట్టి కెమికల్ ట్రాన్స్మిషన్ అంటున్నాం. అందుకే వాటిని కెమికల్ ట్రాన్స్మిటర్స్, ఆ పదాన్ని ఎనలైజ్ చేయడమేనండి. న్యూరో ట్రాన్స్మిటర్స్, కెమికల్ ట్రాన్స్మిటర్స్ అంటున్నాం మనం. అయితే ఎగ్జాంపుల్ ఏమొస్తున్నాయంటే ఎస్టైల్ కొలైన్, డోపమైన్, సెరటోనిన్, గ్లైసిన్, హిస్టమైన్ ఇవి. అయితే ఈ నాడీ కణం ద్వారా సమాచార రవాణాలో ఉపయోగపడే ఈ ట్రాన్స్మిటర్స్ ఒక్కోసారి కొంతమంది గంజాయి, హెరాయిన్, కొకైన్ తీసుకుంటారండి. ఇప్పుడు కొకైన్ తీసుకున్నప్పుడు డోపమైన్ అనేటువంటిది జోక్యం చేసుకుంటుంది, అంటే డోపమైన్ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. క్లియర్? అంటే మత్తు బాగా వస్తుంది దానివల్ల. ఈ సమాచారం అనేది స్లోగా వెళుతుంది, ఆ మత్తుకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. క్లియర్? అయితే డోపమైన్ లోపిస్తే మనకు కొన్ని వ్యాధులు వస్తాయి. ఆ డోపమైన్ లోపిస్తే ఒక రకమైన పక్షవాతం, ఇన్యాక్టివ్ మూమెంట్స్ అయిపోతాం, మనిషి స్లో అయిపోతుంటాడు. దాన్ని పార్కిన్సన్ వ్యాధి అంటుంటాం మనం. క్లియర్? చూద్దాం. అయితే ఈ విద్యుత్ ఉత్పత్తి చేసే సందర్భంలో క్రియాశక్మం, అలాగే యాక్టివ్ పొటెన్షియల్, అలాగే విరామ శక్మం అనేటువంటి పదాలను కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందండి. రైట్? సరే, ఇప్పుడు నాడీకరణం ద్వారా సమాచారం నాడీకరణం ద్వారా సమాచారం అనేది ఎలా వెళుతుందండి? విద్యుత్ మరియు రసాయనాల రూపంలో
విద్యుత్తు మరియు రసాయనాల రూపంలో సమాచారం అనేది ప్రసారం కావబడుతుంది. దాన్ని సమాచార రవాణా అంటున్నాం. అయితే అలా వెళ్ళటాన్ని ఏమంటున్నాం మనం అంటే నాడీ ప్రచోదనం. ఏమంటున్నాం సార్? ప్రవహించడాన్ని నాడీ ప్రచోదనం అంటున్నాం. నెర్వ్ ఇంపల్స్, ఇంగ్లీష్లో దీన్ని నెర్వ్ ఇంపల్స్ అంటున్నాం. అయితే నాడీ ప్రచోదనానికి ఈ కొన్ని మూలకాలు అవసరం, కొన్ని రసాయనాలు అవసరం, విద్యుత్ కూడా అవసరం. అయితే నాడీకణం ద్వారా విద్యుత్ రసాయనం వెళ్ళేటప్పుడు ఎంత 55 మిల్లీ వోల్ట్లు అండి, 55 వోల్టుల విద్యుత్ అనేది ఉత్పత్తి చేయబడుతుందండి. క్లియర్, ఉత్పత్తి చేయబడుతుంది. దీన్నే మనం యాక్టివ్ పొటెన్షియల్ లేదా క్రియాశక్మము అంటున్నాం. యాక్టివ్ పొటెన్షియల్, దీన్నే క్రియాశక్మము అంటాం. దాన్ని మరొకసారి మనం మళ్ళీ చూద్దాం. క్రియాశక్మం అంటున్నాం. రైట్. అయితే కొన్ని రసాయనాలు కూడా ఉత్పత్తి రసాయనాలు కూడా అవసరం అవుతుంటాయండి. నాడీ ప్రచోదనం జరిగేటప్పుడు సమాచార రవాణా అంటే అదే సమాచార రవాణా దానికి పర్యాయపదంగా వాడుతున్నాం. నాడీ ప్రచోదనం జరిగేటప్పుడు అవసరమయ్యే రసాయనాలు ఏమంటున్నామంటే న్యూరో ట్రాన్స్మిటర్స్. దాన్నే కెమికల్ ట్రాన్స్మిటర్స్. చూడండి, న్యూరో ట్రాన్స్మిటర్స్, దీన్నే కెమికల్ ట్రాన్స్మిటర్స్. న్యూరో ట్రాన్స్మిటర్స్కి కెమికల్ ట్రాన్స్మిటర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సాధారణంగా తీసుకునేవి ఎసిటైల్ కొలైన్, డోపమైన్, సెరటోనిన్, హిస్టమైన్, గ్లైసిన్. ఎందుకంటే ఒక్కొక్కసారి క్రింది వాటిలో న్యూరో ట్రాన్స్మిటర్ని లేదా కెమికల్ ట్రాన్స్మిటర్ని గుర్తుపట్టండి అంటాడు. 4లో ఒకటి ఆప్షన్ ఇస్తాడు, దాన్ని ఐడెంటిఫై చేయమంటాడు. మిగతా 3 రాంగ్ ఆప్షన్ ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా కెమికల్ ట్రాన్స్మిటర్ లేదా న్యూరో ట్రాన్స్మిటర్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం మనం. క్లియర్, రైట్ సార్. అయితే విద్యుత్ రసాయనాల రూపంలో నాడీ ప్రచోదనం జరుగుతూ ఉంటుందండి. ఎంత విద్యుత్ ఉత్పత్తి? 55 మిల్లీ వోల్ట్లు ఉత్పత్తి చేయబడుతుందండి. రసాయనాలు ఏమో న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటున్నాం. అయితే ఈ అవసరమైన మూలకాలు కూడా ఉంటాయండి. నాడీ ప్రచోదనానికి అవసరమయ్యే మూలకాలు అంటే సోడియం మరియు పొటాషియం. క్లియర్. అయితే నాడీ ప్రచోదనం జరిగేటప్పుడు నాడీ కణానికి వెలుపల వైపు ఉంటాయి సోడియం అణువులు, అయాన్స్ అనేవి. లోపల వైపు ఉంటాయి పొటాషియం అయాన్స్. అంటే నాడీ కణం ద్వారా సమాచారం వెళ్ళేటప్పుడు ఈ సమాచార బ్యాలెన్స్ కండి నాడీ త్వచానికి వెలుపల ఉండే అయాన్స్ ఏంటివి? సోడియం. లోపల ఉండే అయాన్స్ ఏంటివి? పొటాషియం. అంటే నాడీ ప్రచోదనానికి అవసరమయ్యే మూలకాలు 2. మొదటిగా సోడియం, రెండవ స్థానం రెండోది పొటాషియం అని చెప్పుకుంటాం. రైట్. అయితే క్రియాశక్మం విరామశక్మం అనేటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ. క్రియాశక్మం అంటే అంతవరకు ఉన్న వ్యక్తి, చూడండి, విరామ స్థితిలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఏదైనా ఒక యాక్టివిటీ, ఒక కృత్యాన్ని చేస్తున్నప్పుడు విరామశక్మం తొలగిపోయి క్రియాశక్మం ఏర్పడుతుంది. క్రియాశక్మం జరిగినప్పుడు నాడీ త్వచానికి లోపల ధనావేశం ఉంటుంది, బయట త్వచం వైపు రుణావేశం ఉంటుంది. అదే విరామశక్మం జరుగుతున్నప్పుడు అంటే ఎటువంటి యాక్టివిటీ లేకుండా విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు ఆ విరామస్థితిలో ఉన్నటువంటి పొటెన్షియల్ని విరామశక్మం అంటున్నాం మనం. అయితే విరామశక్మం జరిగేటప్పుడు లోపల వైపు ఏముంటుందండి? రుణావేశం ఉంటుంది, బయట ధనావేశం ఉంటుందండి. క్లియర్. క్రియాశక్మం, విరామశక్మం దీన్నే యాక్టివ్ పొటెన్షియల్ అంటారు. ఇది రెస్టింగ్ పొటెన్షియల్ అంటారు దీన్ని. పొటెన్షియల్ అంటే ఒక చేసేటువంటి యాక్టివిటీ అని అర్థమండి. క్లియర్. అంటే ఏదైనా కృత్యం జరిగేటప్పుడు విరామ స్థితిలో లేకుండా కృత్యం జరిగేటప్పుడు అంటే ఇది విరామశక్మం తొలగిపోతుందండి. విరామశక్మం తొలగిపోయి ఒక కృత్యం జరుగుతున్నప్పుడు ఉత్పత్తి అయ్యేదాన్ని విరామశక్మం అంట, అది క్రియాశక్మం అంటున్నాం. అయితే క్రియాశక్మం జరిగేటప్పుడు ఈ నాడీ త్వచానికి ఎటువంటి ఆవేశం ఉంటుందంట? లోపల వైపు ధనావేశం ఉంటుంది, బయట వైపు రుణావేశం ఉంటుందండి. లోపల వైపు ధనావేశం,
పాజిటివ్ ఉంటుందండి, డవేట వైపు రుణావేశం ఉంటుందండి. క్లియర్. అయితే క్రియాశకం అంటే ఏం లేదండి, నాడీ ప్రచోదనం జరిగేటప్పుడు ఎలక్ట్రిక్ షాక్, అది ఎలక్ట్రిక్ ఉత్పత్తి, విద్యుత్ అవసరం ఉత్పత్తి చేయబడుతుంది కదా, దాన్నే క్రియాశకం అంటున్నాం. మరి విరామశకం అంటే విరామ స్థితిలో ఉండేటప్పుడు క్రియాశక్తం తొలగిపోతుంది, విరామ స్థితిలో ఉండేటప్పుడు జరిగేటువంటిది ఇది. అప్పుడు నాడీ త్వచానికి ఎలా ఉంటుందండి, నాడీ త్వచానికి లోపల వైపు ఎలా ఉంటుందండి, రైట్, రుణావేశం ఉంటుందండి. బయట వైపు ఎలా ఉంటుందండి, ధనావేశం ఉంటుందండి. బయట వైపు ధనావేశం ఉంటుందండి. క్లియర్. దీనికి సంబంధించి అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, రైట్. సరే, మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సమాచార రవాణా జరిగినప్పుడు కూడా ఇందాక చెప్పాం మనం, కొకైన్ అనే మాదక ద్రవ్యం తీసుకున్నప్పుడు ఏ కెమికల్ ట్రాన్స్మిటర్ ఇబ్బంది పడుతుంది, జోక్యం చేసుకుంటుందంటే డొపమైన్ జోక్యం చేసుకుంటుందండి. కొకైన్ అనేటువంటి మాదక ద్రవ్యాలు అంటే అబ్యూజివ్ డ్రగ్స్ అంటారు. ఈ మాదక ద్రవ్యాలు వాడుతున్నప్పుడు డొపమైన్ జోక్యం చేసుకుంటుంది. క్లియర్, రైట్. అలాగే దీని తర్వాత తీసుకున్నట్లయితే నార్కో టెస్టులు, అలాగే పాలిగ్రాఫ్, లై డిటెక్టర్ టెస్ట్ అంటాం. లై డిటెక్టర్ మీకు ఇక్కడ 2 టెస్టులు ఇంపార్టెంట్ అండి. ఒకటి నార్కో టెస్ట్ అండి, రెండోది పాలిగ్రాఫ్ పరీక్ష అంటారు. దీనికి మరొక పేరు ఏంటంటే లై, అబద్ధం డిటెక్టర్ టెస్ట్, ఇలా వాడతారండి. సార్ ఇక్కడ పాలిగ్రాఫ్ టెస్ట్, నార్కో టెస్ట్ అంటే ఏంటి, లేదా నార్కో టెస్ట్ అంటే ఏంటి, పాలిగ్రాఫ్ అంటే ఏంటి? సరే, ఇక్కడ నార్కో టెస్ట్, నార్కోటిక్స్ అనే పదం వినే ఉంటారు మీరు. మాదక ద్రవ్యాల అధ్యయనం నార్కోటిక్స్ అంటున్నాం మనం. అయితే నార్కో టెస్ట్లో వాడే రసాయనాలు ఏంటంటే అది సోడియం అమైటాల్, సోడియం పెంటాథాల్. ఈ సోడియం అమైటాల్, సోడియం పెంటాథాల్ అనే రసాయనాలను ఉపయోగించి నిజ నిర్ధారణ పరీక్ష, అందుకే ఈ రెండింటిని ఏమంటారంటే మనం నిజ నిర్ధారణ పరీక్షలు ఉంటారండి. ట్రూత్ డిటర్మినేషన్ టెస్ట్, నిజ నిర్ధారణ పరీక్షలు. నార్కో టెస్ట్ ఎవరికి ఎక్కువ అంటే అంతర్జాతీయంగా కుంభకోణం లేదా ఉగ్రవాదులకండి, అంతర్జాతీయంగా పాల్గొన్నటువంటి ఉగ్రవాదులకు కానీ, లేకపోతే కుంభకోణం చేసేటువంటి వ్యక్తులకు కానీ ఈ నార్కో టెస్ట్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే నార్కో టెస్ట్ని సుప్రీంకోర్టు నిషేధించింది కూడా. సుప్రీంకోర్టు దీన్ని నిషేధించిందండి. అయితే నార్కో టెస్ట్లో వాడేటువంటి రసాయనాలు ఏంటండి, రైట్, అంటే ఉగ్రవాదులు కానీ కుంభకోణం చేసేటువంటి వ్యక్తులు కానీ మెదడులో ఉన్న నిజాలు రాబట్టడానికి ఈ పరీక్ష చేస్తారు. అయితే ఇందులో కొన్ని రసాయనాలు ఉపయోగిస్తున్నారండి. ఏంటవి నార్కో రసాయనాలు? సోడియం అమైటాల్, సోడియం పెంటాథాల్, సోడియం పెంటాథాల్. సార్, సోడియం అమైటాల్ దేనికి సంబంధించిందంటే ఇది నిద్రపుచ్చడానికి, ఇది నిజాన్ని రాబట్టడానికి, మనిషిని ముందు అచేతనం అంటే ఉపచేతనం అనొచ్చుదండి, పూర్తిగా చేతనం లేకుండా, అంటే పూర్తిగా యాక్టివ్ లేకుండా, పూర్తిగా మత్తులు గెలపకుండా కొద్దిగా యాక్టివ్ ఉంచుతారండి. ఆ మత్తులో నిజాన్ని బయటకు కక్కే విధంగా చూస్తారు వాళ్ళు. అందుకే నిద్రపుచ్చడానికి ఉపయోగించేటువంటి రసాయనం సోడియం అమైటాల్. ఆ మత్తులో నిజాన్ని రాబట్టడానికి ఉపయోగించే రసాయనం సోడియం పెంటాథాల్. క్రింది వాటిలో నార్కో రసాయనం అనగా ఎక్కువగా ఇదే ఇస్తాడు, పెంటాథాల్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో. అలాగే అయితే ఈ టెస్ట్ని సుప్రీంకోర్టు నిషేధించిందండి. సుప్రీంకోర్టు అనేది నిషేధించింది కూడా భారత్లో. ఆ మధ్య ముంబై దాడుల్లో సజీవంగా పట్టుబడినటువంటి అంతర్జాతీయ ఉగ్రవాది కసబ్కు చేశారు కూడా. ఆ తరుణంలోనే సుప్రీంకోర్టు ఈ పరీక్షని నిషేధించిందండి. మరి ఇదేంటిది పాలిగ్రాఫ్ పరీక్ష అంటే ఏంటది? లై డిటెక్టర్ టెస్ట్, పాలిగ్రాఫ్ పరీక్ష. ఇది కూడా నిజ నిర్ధారణ పరీక్ష. అయితే ఇది ఒక యాక్టివిటీ, ఒక ప్రక్రియ లేదా పరికరం అని చెప్పొచ్చు. దీన్ని కూడా ప్రక్రియ లేదా పరికరం. నిజాల్ని అడిగేటప్పుడు
ప్రశ్నలు వేసేటప్పుడు వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేటువంటివి ఎలా గుర్తుపడతారంటే, వాళ్ళు శరీరంలో జరిగే మార్పులండి, బీపీ అది రక్తపీడనం కావచ్చు, లేకపోతే పల్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఉష్ణోగ్రత కావచ్చు, స్కిన్ కండక్టివిటీ చర్మవాహత కావచ్చు, ఇవన్నీ పరిశీలించి వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా. అంటే శారీరక మార్పులు, శరీర ధర్మక్రియల మార్పులు సంభవిస్తాయి, వాటి ఆధారంగా తీస్తారు. అంటే బీపీ చెక్ చేస్తారు, పల్స్ చెక్ చేస్తారు, అలాగే చర్మవాహకత, చర్మంలో కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఆధారంగా నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా పరీక్షని వాడుతూ ఉంటారు. లైట్ డిటెక్టర్ టెస్ట్ అండి. చూడండి, నాగార్జున తెలుగు ఫీల్డ్లో నాగార్జున నటించినటువంటి సోను సూద్, అనుష్క మొట్టమొదటి సినిమా నటించినటువంటి సినిమాలో సూపర్ మూవీ. ఆ సూపర్ మూవీలో బ్రహ్మానందం ఆలీకి టెస్ట్ చేస్తుంటారు. దాన్ని లై డిటెక్టర్ టెస్ట్ అంటాం. దాన్ని పాలిగ్రాఫ్ పరీక్ష అని చెప్తూ ఉంటారు వాటిని, రైట్. ఇవన్నీ కూడా నిజ నిర్ధారణ పరీక్షలకి చెబుతూ ఉంటాం, రైట్. దీని తర్వాత నాడీకి సంబంధించినటువంటి వ్యాధులు. ఈ వ్యవస్థకు వచ్చే వ్యాధులు ఏమున్నాయి చూస్తే, మొదటిది ఎపిలెప్సీ అండి. దీన్ని మూర్ఛ అంటారు, చూడండి, మూర్ఛ వ్యాధి. ఏదైనా కొన్ని సందర్భాల్లో భరించలేని వార్తలు కావచ్చు, నాడీ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఒకసారి స్ట్రక్ అయిపోయినట్టు కూడా ఈ మూర్ఛ వ్యాధి వస్తుందండి. అంటే ఇన్యాక్టివ్ స్టేట్ అంటాం. అంటే విరామం, బాగా ఇన్యాక్టివ్ అంటే అచేతనంగా ఉండే స్థితి అండి. నాడీ వ్యవస్థ కాస్త వీక్గా ఉంటుంది. వీళ్ళకి మనిషి దృఢంగా ఉండొచ్చు, కానీ నాడీ వ్యవస్థ వీక్గా ఉంటే మాత్రం అలాంటి మూర్ఛపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. మరి అలాగే కొన్నిసార్లు భరించలేని వార్తలు విన్నప్పుడు స్పృహ కోల్పోతుంటారు. దాన్ని ఏమంటాం తెలుసు మనకు? న్యూరోజెనిక్ షాక్ అంటారండి. పెరాలసిస్, పక్షవాతం. సార్, పెరాలసిస్ లేదా పక్షవాతం అంటే మీనింగ్ ఏంటంటే, ఇందా మీకు చెప్పామండి, మస్తిష్కంలో 2 అర్ధగోళాలు ఉంటాయి. ఎడమ అర్ధగోళం పొడి భాగాలు నియంత్రిస్తుంది, కుడి అర్ధగోళం ఎడమ భాగాలు నియంత్రిస్తుందని. ఒకవేళ ఎడమ అర్ధగోళం దెబ్బ తగిలితే కుడి భాగాల పక్షవాతం వస్తుంది, కుడి అర్ధగోళం దెబ్బ తగిలితే ఎడమ భాగాల పక్షవాతం వస్తుంది. ఇది పక్షవాతం. మెనింజైటిస్ ఇందా చెప్పాను మీకు. అంటే మెదడు వెన్నెపామును రక్షించేటువంటి పొర ఏంటది? ఎస్, మస్తిష్క, దాన్ని మెనింజస్ పొరలు అని చెప్పాం. దానిలో మనం వరాసిక, లౌతికళ, మృద్వి అని 3 పొరలు ఉన్నాయి. అందులో మస్తిష్క మెరుద్రవం ఉందని చెప్పాం. అలాంటి మెనింజస్ పొరలకి ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల, నిస్సెరా మెనింజస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాప్తులు. ఇది ఒక రకమైన తలనొప్పి, మెనింజస్. ఇది ఒక బ్యాక్టీరియా వ్యాధి అండి. బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్ అండి. మనం చెప్పుకుంటాం, కణ విభజన చెప్పినప్పుడు క్యాన్సర్ టాపిక్ వస్తుంది మనకి. కణ విభజన అదుపు తప్పినప్పుడు అవాంఛనీయ కణాల గుంపు ఏర్పడుతుంది. ఆ క్యాన్సరు, ఆ కణితి, క్యాన్సర్ వ్రణం, క్యాన్సర్ గడ్డ, ఆ క్యాన్సర్ ట్యూమర్ ఏర్పడే ప్రదేశాన్ని బట్టి అది బ్రెయిన్ క్యాన్సరా, లంగ్ క్యాన్సరా, లేకపోతే స్కిన్ క్యాన్సర్ అనేది పేరు చెప్పుకుంటాం. అయితే మెదడుకు వచ్చేటువంటి క్యాన్సర్ని గ్లియోబ్లాస్టోమా అంటారు. గ్లియో ఎందుకంటున్నాం? ఇందాక చెప్పాం మనం, నాడీ కణాలలో సమాచార రవాణా జరిగేటప్పుడు 10 నుంచి 50 రెట్లు గ్లియల్ కణాలు ఉంటాయి. ఆ గ్లియల్ కణాలు సమాచార రవాణా జరిగేటప్పుడు యాంత్రిక ఆధారాన్ని, రక్షణని నాడీ కణాలకు సపోర్ట్ చేస్తాయి. అలాంటి నాడీ కణాలు, గ్లియల్ కణాలు దెబ్బతింటాయి. మైగ్రేన్ అండి, ఒకవైపు తలనొప్పి వస్తుంది, పార్శ్వ తలనొప్పి అంటాం. ఈ వైపు రావచ్చు. దీన్నే మైగ్రేన్ అంటారు. తలనొప్పి, గిడ్డినెస్, తల తిరగడం. మీకు ఎప్పుడైనా తెలుగు పదాలలో ఫ్రీనో, సెఫలో, సెరిబ్రో, ఈ 3 పదాలు ఎక్కడొచ్చినా ఈ పదం మెదడును సూచిస్తుందండి. మెదడును సూచించేటువంటి పదం ఈ 3 కూడా. క్లియర్? ఓకే. మైగ్రేన్ అంటే అదే చూడండి, ఎన్సెఫలైటిస్, మెదడు వాపండి. దీనికి మరొక పేరు ఏంటంటే బ్రెయిన్ ఫీవర్ అంటాం. బ్రెయిన్ ఫీవర్, మెదడు వాపు, బ్రెయిన్ ఫీవర్. క్లియర్? తర్వాత ఆల్జీమర్స్ అంటే మతిమరుపు అండి. యామ్నీషియా, జ్ఞాపక శక్తి లోపం. కొన్ని నాడీ రసాయనాల లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి మతిమరుపు. ఇది ఎక్కువగా డీజనరేటివ్ వ్యాధి అండి. ఎక్కువగా వయసు మళ్ళిన వాళ్ళలో. ఇంకోటి ఏంటంటే బిజినెస్ మన్స్ ఉంటారండి, హెవీ వర్క్ మైండ్ పీపుల్, ఓవర్ వర్క్ చేసే మైండ్ కూడా ఎక్కువ, మైండ్ వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి ఇది కనిపిస్తూ ఉంటుంది, రైట్. అంటే తనకు స్థాయికి మించి పనిచేసే వాళ్ళకి ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. పార్కిన్సన్ ఒక రకమైన పక్షవాతం అండి, ఇన్యాక్టివ్ స్టేట్.
డొపమైన్ అనే రసాయనం చెప్పాం మనం. డొపమైన్ అనే రసాయన లోపం వల్ల కలిగేటువంటి పక్షవాతం. స్కీజోఫ్రీనియా ఎప్పుడు చెప్పాం మీకు, ఫ్రీనో మెదడు, ఫాల్స్ ఇమాజినేషన్, ఇది ఒక మానసిక రుగ్మత, మెంటల్ డిజార్డర్. అంటే ఏంటంటే లేని శబ్దాలను లేని దృశ్యాలను ఊహించుకునేటువంటి మానసిక రుగ్మతనే దీన్ని స్కీజోఫ్రీనియా అంటున్నాం మనం. చూడండి, కేంద్ర నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్లే లేని దృశ్యాలను శబ్దాలను ఊహించుకునే మానసిక రుగ్మత. బ్రెయిన్ స్ట్రోక్ అండి, 5 సెకండ్ల పాటు మెదడుకు రక్తాన్ని అందించకపోతే స్పృహ కోల్పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటిది పూర్తి స్థాయిలో మెదడు రక్తనాళాలు పని చేయకపోవడం వల్ల మెదడులో వివిధ బాగా రక్త సరఫరా ఆగిపోతుంది, ఫలితం కలిగే రుగ్మత. 5 సెకండ్ల పాటు బ్రెయిన్కి రక్తం అందకపోయినా స్పృహ కోల్పోతామండి. అంటే ఎందుకు రక్తమే కదా ఆహారం తీసుకెళ్ళి ఆక్సిజన్ తీసుకెళ్ళేది, అవన్నీ ఆగిపోతాయి కదా. ఎందుకంటే బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేసేది కూడా ఆ మెదడేనండి. అందుకే ఓపెన్ ఎయిర్లో ఖచ్చితంగా ఆక్సిజన్ పీల్చుకోవాలి ఒక్కోసారి మనం, రైట్. అయితే ఈ వ్యాధుల్ని పరిశీలించడానికి మనం కొన్ని పరికరాలు వాడుతూ ఉంటామండి, రైట్. చూడండి, ఇంకా కొన్ని వ్యాధులు ఉన్నాయి మనకి. బయలాజికల్ డెత్, అదే మన బ్రెయిన్ డెత్ అని కూడా అంటాం. దీన్ని చూసారా, బయలాజికల్ డెత్. రైట్ సైడ్ ఆక్సిజన్ లోపించడం వల్ల మెదడు కణాలు నశించును, దీనివల్ల మనిషి శ్వాస ఆగిపోయి క్లినికల్ మరణం సంభవించును. దీని తర్వాత 10 నిమిషాల పూర్తి స్థాయిలో మెదడు నాశమై బయలాజికల్ డెత్ అంటున్నాం. ఆక్సిజన్ లోపం వల్ల మెదడుకి కణాలు నశించిపోతాయి, దీనివల్ల మనిషి శ్వాస ఆగిపోయి మెదడులో శ్వాస నియంత్రించే కేంద్రం ఏంటి, మధ్యాముఖం, మరి అది మెదడుకు సంబంధించిందే కదా. అలాగే దీని తర్వాత 10 నిమిషాలకు పూర్తి స్థాయిలో మెదడు నాశనం అయిపోయి మనిషి మరణిస్తాడు, దాన్నే జైవిక మరణం అంటున్నాం. అలాగే గిలియన్ బార్ సిండ్రోమ్, జీబీఎస్, ఇది అరుదైన నాడీవేదన, రేర్గా వస్తుంది ఎవరికో. అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వినే ఉంటారు మీరు. అంటే ఇమ్యూనిటీ అంటే ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి. మనలో ఉన్న ఇమ్యూనిటీ వ్యాధికార క్రిములు ప్రవేశించినప్పుడు ఆ బ్యాక్టీరియా పైన, ఆ వైరస్ పైన, వాటిపైన దాడి చేసి వాటిని చంపేస్తుంది, మనల్ని కాపాడుతుంది. మరి మనలో ఉన్న ఇమ్యూనిటీ మనల్ని చంపేస్తే, మన మీద అటాక్ చేస్తే, మన వ్యవస్థలు దాడి చేస్తే, అలాంటి వ్యాధిది ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటాం వీటిని. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఒక అరుదైన నాడండి, ఆ వ్యక్తి పైన దాడి చేయడం వల్ల శరీరం వేళ్ళు కాళ్ళు చివరి భాగాలు బలహీనపడి చివరికి నాడీ వ్యవస్థ ప్రభావం చూపిస్తుంది. దీనికి ప్లాస్మా థెరపీ వాడుతుంటారు, ప్లాస్మా మార్పిడి, అలాగే ప్రదేహాల మార్పిడి. ఆ మధ్య మీరు కోవిడ్-19లో ఈ పదం వచ్చిందని ఎక్కువగా, ప్లాస్మా థెరపీ అని. ప్లాస్మా థెరపీ అంటే ఏం లేదండి, చూడండి ఇక్కడ ఆ వ్యక్తి కాలి వేళ్ళు చివరి భాగాలు బలహీనపడి చివరికి నాడీ ప్రభావం చూపిస్తాయి. అంటే బలముగా ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ఉన్నటువంటి ప్రతిదేహాలు ఒక వ్యక్తిలో, ఆ ప్లాస్మాలో ప్రతిదేహాలు బలంగా ఉన్న వ్యక్తివి, అంటే ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క ప్లాస్మాని ఈ వీక్గా ఉన్న వ్యక్తి యొక్క డొనేట్ చేస్తారు. మరి ఆ మధ్య ఏం జరిగింది, కోవిడ్-19 నుంచి కోలుకున్న వ్యక్తిలో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి కదా, ఆ యాంటీబాడీస్ దేంట్లో ఉంటాయి, ప్లాస్మాలో ఉంటాయి కదా. అంటే కోవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తి యొక్క శరీరంలో ఆ ప్లాస్మాలో యాంటీబాడీస్ని తీసి ఇటీవల ఎవరైతే ఇన్ఫెక్ట్ అవుతారో, ఇటీవల ఎవరికైతే వ్యాధి సంక్రమిస్తుందో వాళ్ళకి ఇదే యాంటీబాడీస్ కలిగిన ప్లాస్మాని ఎక్కిస్తారు. క్లియర్. అంటే దీన్ని ఏమన్నా ప్లాస్మాని మార్చాయి కాబట్టి దీన్ని ప్లాస్మా థెరపీ అంటున్నాం. అదే విధానంలో దీనిలో కూడా గిలియన్ బార్ సిండ్రోమ్లో కూడా ప్లాస్మా థెరపీ చేస్తుంటారు. స్పైనల్ స్టెనోసిస్, వెన్నెపాముకు సంబంధించండి. వెన్నెపాముల ఒత్తిడి వల్ల అలా వంగిపోతుందండి. వెన్నెముక్క అంటే ఎముకండి, ఆ వెన్నెముక లోపల 1 సెంటీమీటర్ పొడవులో ఉంటుందండి, 1 సెంటీమీటర్ వ్యాసంలో ఉంటుంది, 40 సెంటీమీటర్ పొడవులో ఉంటుంది వెన్నెపాము. అది అధిక ఒత్తిడి వల్ల అది తగ్గిపోతుందండి. తరచుగా మెడ క్రింది భాగాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. దీనికి చాలా స్కానింగ్లు వాడుతుంటారు, ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అనేటువంటి ఉపయోగిస్తారు. లామినోప్లాస్టీ అంటే అధునాతన వైద్య చికిత్సలో దీనికి ఉపయోగిస్తూ ఉంటారు, రైట్. అయితే ఇక్కడ మీకు ఇలాంటి వ్యాధులను పరీక్షించడం కోసం మనం ఎన్నో రకాలటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఉంటారు. గుండెకి చూడండి, గుండెకి సంబంధించి ఈసీజీ వాడుతుంటాం మనం. ఈసీజీ అంటే ఏంటంటే గుండెకి సంబంధించి వ్యాధులు ఏమైనా ఉన్నాయా అని చెప్పడానికి ఈసీజీ వాడతారు. ఈసీజీ అంటే మీనింగ్ ఏంటండి, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారు. క్లియర్. అంటే గుండెకి విద్యుత్ సహాయంతో గుండె యొక్క ప్రతిస్పందనను, గుండె యొక్క స్థితిని తెలుసుకునేటువంటి పరిస్థితి ఆ పరికరం ఈసీజీ. ఈసీజీ కనుగొన్న వ్యక్తి ఐన్థోవెన్ అంటాం. ఎవరండి, ఐన్థోవెన్. అది గుండెకి సంబంధించింది. మరి ఇక్కడ దీనికి సంబంధించిన ఏంటి మరి, ఈఈజీ అంటే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్, ఈఈజీ అంటున్నాం.
ఎంఆర్ఐ స్కాన్ వినే ఉంటారు మీరు. ఎంఆర్ఐ స్కాన్, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. దీంట్లో రేడియో కిరణాలు రేడియేషన్స్ అండి, రేడియో తరంగాలు వాడుతుంటారు. అలాగే ఈజీలో బీటా కిరణాలు వాడుతుంటారు. సిటీ స్కాన్ కంప్యూటర్ టోమోగ్రఫీ అంటే దానిలో ఎక్స్ కిరణాలు వాడుతుంటారు. క్లియర్. అయితే కొన్నిసార్లు కన్వల్యూజివ్ ట్రీట్మెంట్ అంటాం, ఈసీటీ అంటాం. అది పిచ్చిగా ప్రవర్తించే వ్యక్తులు కరెంట్ షాక్ ఇస్తారండి. చూడండి, మనకి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది కదండి, వాళ్ళు కొంతమంది నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే పిచ్చి వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ షాక్ ట్రీట్మెంట్ పేరు ఈసీటీ అంటాం, ఎలక్ట్రో కన్వల్యూజివ్ ట్రీట్మెంట్, ఈసీటీ అంటాం. చూద్దాం, వాటికి కొన్ని పేర్లు రాసుకుంటే మనకి అర్థమవుతుంది. అంటే వ్యాధుల పరిశీలనకు మరియు నియంత్రణకు కొన్ని పరికరాలండి. ఈఈజీ, రెండోది ఎంఆర్ఐ, మూడవది సిటీ స్కాన్, నాలుగవది ఈసీటీ అంటున్నాం. సరే, ఈఈజీ అంటే ఈ అంటే ఎలక్ట్రో, ఈ అంటే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్, ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమాజింగ్, సిటీ అంటే కంప్యూటెడ్ టోమోగ్రఫీ. అలాగే ఈసీటీ అంటే ఎలక్ట్రో కన్వల్యూజివ్ షాక్ ట్రీట్మెంట్, కన్వల్యూజివ్ ట్రీట్మెంట్ అండి. ఒక్కొక్కసారి ఈ ఎబ్రివేషన్ విస్తరించమని క్వశ్చన్స్ వస్తుంటాయి ఎగ్జామ్లో కూడా. క్లియర్, అది కూడా మనం కొన్నిసార్లు తెలుసుకోవాల్సి ఉంటుందండి. రైట్. సరే, ఈసీజీ అంటే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్. వీటన్నీ కూడా మెదడుకు సంబంధించినవేనండి. మెదడు యొక్క పరిస్థితిని గమనించడానికి ఉపయోగించడం కూడా చెప్తుంటాం మనం. అయితే ఇందులో ఎక్కువగా బీటా కిరణాలు వాడుతుంటారు. మొదటి దానిలో బీటా కిరణాలు, దీనిలో రేడియో కిరణాలు వాడుతుంటారు, దీనికి సంబంధించినటువంటివి. ఈ కంప్యూటర్లో దీన్ని ఎక్స్ కిరణాలు వాడుతుంటారండి. సిటీ స్కాన్ అంటుంటాం కదా, సిటీ స్కాన్ అని, అలాగే అల్ట్రాస్కోనిక్ అని. కిడ్నీలో స్టోన్స్ పడ్డాయి అనుకోండి, దీంతో ఈజీ కనుక్కోవచ్చు. ఎంఆర్ఐ స్కానింగ్ అంటే ఈవెన్ వెంట్రుక వాసి అంతా అలైన్ అంటే ఫారిన్ మెటీరియల్ ఏదైనా లోపల ఉందనుకోండి, ఈజీ క్యాచ్ చేయొచ్చు మనం. అంటే హైలీ డెవలప్డ్ ఇన్స్ట్రుమెంట్ అండి ఇది, హైలీ డెవలప్డ్. మరి ఈసీటీ అంటే ఎవరు? ఇదేంటిది? పిచ్చిగా ప్రవర్తించే వారికి ఇచ్చేటువంటి షాక్ ట్రీట్మెంట్ అండి ఇది. షాక్ ట్రీట్మెంట్ ఏమంటామంటే కన్వల్యూజివ్ చెప్తుంటాం, రైట్. ఇలా ఈ నాడీ వ్యవస్థ సంబంధించి ముఖ్యమైన సమాచారం అంతా కూడా మనం చెప్పుకోవడం జరిగింది, రైట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నీషియన్, జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనేది, తెలంగాణ సరే, వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 800-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు
సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి, అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 499 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. క్లాస్ నచ్చితే నేను జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి.